లా స్టూడెంట్ శర్మిష్ఠా పనోలి అరెస్టు వివాదాస్పదంగా మారింది. పలువురు రాజకీయ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. తృణమూల్ కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. మే 30న శర్మిష్ఠా పనోలిని కోల్కతా పోలీసులు గురుగ్రామ్లో అరెస్టు చేసి 14 రోజుల న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో ఆమె అరెస్టుకు సంబంధించిన వివాదం ఇప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. శర్మిష్ఠా పనోలిపై చర్యలు తీసుకోవడాన్ని కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శర్మిష్ఠా పనోలి అరెస్టును ఖండించారు. కోట్లాది మంది ఆరాధించే సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే వారిపై కోల్కతా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. అప్పుడు వారు క్షమాపణలు ఎందుకు చెప్పలేదన్నారు. దైవ దూషణలను ఎప్పుడూ ఖండించాలన్న పవన్ లౌకికవాద స్ఫూర్తి ఇరువైపులా ఉండాలని సూచించారు. దీంతో శర్మిష్ఠా పనోలి పేరు గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. తాజాగా శర్మిష్ఠకు మద్దతుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా శర్మిష్ఠా గురించి ఆరా తీయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరి శర్మిష్ఠా పనోలి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కోల్కతాలోని ఆనందపురకు చెందిన శర్మిష్ఠా పనోలి ప్రస్తుతం పూణేలో లా చదువుతోంది. 22 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రభావం చూపుతున్న ఈ యువతి ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరుస్తూ వస్తోంది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లున్నారు. ఇటీవల ఆమె పెట్టిన ఓ పోస్ట్ వల్ల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ఈ శర్మిష్ఠా. పహల్గామ్ ఘటనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ అనంతరం బాలీవుడ్ మౌనంగా ఉండడంపై శర్మిష్ఠా ఓ పోస్ట్ చేశారు. దేశంలో ఇంత జరుగుతున్నా బాలీవుడ్ ఎందుకు స్పందించడం లేదని, మత ఛాందస్మాదంపై ఎవరు ఎందుకు మాట్లాడడం లేదనే ప్రశ్నలను సంధించిందామె. అయితే ఆ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. శర్మిష్ఠా వెంటనే స్పందించి పోస్ట్ను డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పింది. కానీ ఆమెపై ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లోని ఓ పోలీస్ స్టేషన్లో ఆమె వ్యాఖ్యలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు శర్మిష్ఠకు ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు పంపించినా స్పందించలేదని, పైగా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని కోర్టుకు తెలిపారు. దీంతో కోల్కతా కోర్టు ఆమె అరెస్టు వారెంట్ జారీ చేయడంతో ఆమె గురుగ్రామ్లో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు అక్కడికి వెళ్లి శర్మిష్ఠను అరెస్టు చేశారు. అయితే ఇందుకు బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శర్మిష్ఠా పనోలి అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఐ స్టాండ్ విత్ శర్మిష్ఠా, ఈక్వల్ జస్టిస్ అనే హ్యాష్ ట్యాగ్లతో పోస్ట్ చేస్తూ మమతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక సామాన్య విద్యార్థిని చేసిన వ్యాఖ్యలపై వేగంగా చర్యలు తీసుకుంటూ భారీ దూషణలు చేసిన నేతలపై మౌనం ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించారాయన. లౌకికవాదం ఒక వర్గానికి రక్షణ కవచంలా, మరొక వర్గానికి శిక్షణ సాధనంలా ఉండకూడదని హెచ్చరించారు. ఇక ఈ ఘటనపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. శాంతి భద్రతల పేరిట ఒక యువతిని వేధించడం దారుణమని ఆమె పేర్కొన్నారు. క్షమాపణ చెప్పి పోస్టు తొలగించిన తర్వాత కూడా ఆమెను అరెస్టు చేయడం దుర్మార్గమని, ఆమె జీవితాన్ని నాశనం చేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. శర్మిష్ఠకు ఒక సామాన్య యువతిగా స్వేచ్ఛ ఉండాలన్నారు. శర్మిష్ఠా పనోలి ఆపరేషన్ సింధూర్ అనే అంశంపై చేసిన ఓ వీడియోలో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై, భారత దాడులపై మౌనంగా ఉన్న బాలీవుడ్ నటులను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ వీడియోలో ఆమె రాజకీయ అభ్యంతరకర భాషను ఉపయోగించినట్టు ఆరోపణలున్నాయి. ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె ఆ వీడియోను తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ ఆమెపై అనేక ఎఫ్ఐఆర్లు నమోదు కావడంతో బెంగాల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టిందని, శాంతికి విఘాతం కలిగించే పనులకు పూనుకోవడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. దీంతో ఆమెకు చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె అరెస్టును ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో లా స్టూడెంట్ శర్మిష్ఠా పనోలి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.